మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రోజు రోజుకి హీటెక్కుతున్నాయి. పట్టు కోసం అధికార కాంగ్రెస్ తిరిగి సత్తా చూపించాలని బీఆర్ఎస్, పార్లమెంటు జోష్ కొనసాగించాలని బీజేపీ, ఇటు కీ రోల్ ప్లే చేసేందుకు ఎంఐఎం, ఇలా ఎవరికి వారు కార్పొరేషన్ల సీట్లపై గురిపెట్టారు. ఈ 4 పార్టీల హోరాహోరీలో ఏ పార్టీ బలమెంత, కార్పొరేషన్ పీఠం ఎవరిది? లెట్స్ వాచ్. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తరువాత అతిపెద్ద ఎన్నికల సమరం మున్సిపల్ ఎలక్షన్. ఈ ఎన్నికల్లో మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. ముఖ్యమంత్రి సొంత గడ్డపై గెలిచి తీరాలని అధికార పార్టీ, అక్కడే దెబ్బ కొట్టాలని ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. దీంతో మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. అందుకు తగ్గట్లుగా అన్ని పార్టీలు ప్రచారంలో స్పీడ్ పెంచాయి. మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. ఇందులో ఒక్క డివిజన్ను కాంగ్రెస్ ఏకగ్రీవం చేసుకోగలిగింది. 58వ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రమాదేవి ఏకగ్రీవమయ్యారు. ఇక మిగిలిన అన్ని డివిజన్లలో ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఎంఐఎం మాత్రం 15 డివిజన్లలో పోటీ చేస్తోంది. పోటీ ఎలా ఉన్నా ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోరు చాలా సీరియస్ గా ఉంది. ఇక్కడ పీఠాన్ని దక్కించుకోవాలని వ్యూహం రచిస్తోంది కాంగ్రెస్. ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలోనే మకాం వేసి ప్రచారాన్ని నడిపిస్తున్నారు. ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా ఈ ఎన్నికను చాలా సీరియస్ గా తీసుకుంది. పార్టీ సింబల్ మీద జరుగుతున్న ఎన్నికలు కావడంతో బీఆర్ఎస్ బలాన్ని ప్రదర్శించాలని చూస్తోంది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రస్తావిస్తూ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇక బీజేపీ మహబూబ్ నగర్ పట్టణంలో మంచి పట్టు సాధించింది. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో వన్ సైడ్ గా బీజేపీకి మెజారిటీ దక్కింది. పార్లమెంటు ఎన్నికల్లో వచ్చిన జోష్ను కంటిన్యూ చేసేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. ప్రధానంగా ఎంపీ డీకే అరుణ ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని బీజేపీ జాతీయ అధ్యక్షుణ్ణి మహబూబ్ నగర్ కు రప్పించారు. ఇక ఎంఐఎం సైతం తన సత్తా చాటాలని వ్యూహాలు రచిస్తోంది. ముస్లిం ప్రాబల్యం ఉన్న 15 డివిజన్లలో తన అభ్యర్థులను పోటీకి దింపింది. కొన్ని స్థానాలు దక్కించుకుని కార్పొరేషన్ పీఠం విషయంలో ఎవరికీ మెజారిటీ స్థానాలు దక్కకపోతే కీ రోల్ పోషించాలని ఎంఐఎం ప్లాన్ చేస్తోంది. మొత్తం మీద మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. కార్పొరేషన్ పీఠం కోసం అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మరి ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి.